ఆదిలాబాద్ జిల్లాలో విద్యారంగంపై పాలకులు దృష్టి పెట్టడం లేదని జిల్లా విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు. ఆదివారం పట్టణంలో విద్యార్థులు, మేధావులు, విద్యార్థి సంఘ నాయకులు, ప్రజా సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని చేపట్టారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయడంతో పాటుగా ఇక్కడ విద్యార్థులకు మేలు జరిగేలా విద్యా సంస్థలను నెలకొల్పాలని వారు కోరారు. గిరిజన యూనివర్సిటీతో పాటుగా బీఎస్పీ అగ్రికల్చర్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ తదితర విద్యా సంస్థలను జిల్లాలో ఏర్పాటు చేసే జిల్లా విద్యార్థుల ఉన్నత విద్యకు తోడ్పాటును అందించాలని వారు కోరారు. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలు, పేదలు, అత్యధికంగా వెనుకబడ్డ వాళ్ళు ఉన్న జిల్లా. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటుతున్నది. ఇంకా ఈ జిల్లా పట్ల, ఈ జిల్లా విద్యాభివృద్ధి పట్ల పాలకులకు నిర్లక్ష్యం అనేది పోవడం లేదు. గత ఎన్నో సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, ఇక్కడ విద్యావంతులకు, విద్యార్థులకు చిరకాల వాంఛ ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని. కానీ దీన్ని ప్రభుత్వాలు, పాలకులు విస్మరిస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే కావచ్చు, అట్లాగే ఎంపీ 2 సార్లు బీజేపీకి అవకాశం అనేది వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఇక్కడ గిరిజన విద్యాభివృద్ధికి కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా విద్యాభివృద్ధికి ఎటువంటి కృషి అనేది చేయట్లేదు. గతంలో ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కావచ్చు, అమిత్ షా గారు వచ్చినప్పుడు కావచ్చు, ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామనే దాని గురించి చెప్తున్నారే తప్ప ఇక్కడ ఏర్పాటు అనేది చేయట్లేదు. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా విద్యా రకంగా అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే దాని గురించి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంజనీరింగ్ కాలేజు, అగ్రికల్చర్ కాలేజు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. కానీ అగ్రికల్చర్ కాలేజు బిల్డింగ్ పూర్తి స్థాయిలో నిర్మాణం చేయకపోయేసరికి జగిత్యాలలో ఫస్ట్ ఇయర్, ఇక్కడ 2 సంవత్సరాల తరగతులు నడుస్తున్నాయి. కాబట్టి అగ్రికల్చర్ బీఎస్సీ కాలేజ్ కి పూర్తి స్థాయిలో బిల్డింగ్ ని ఏర్పాటు చేయాలని, అట్లాగే గతంలో పోరాటాల ఫలితంగా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ అయింది. కానీ ఇక్కడ ప్రభుత్వము దాని మీద శ్రద్ధ వహించట్లేదు, దానికి బడ్జెట్ నిధులు కేటాయించట్లేదు. దానికి కావాల్సిన భూమి సౌకర్యం కావచ్చు, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన బడ్జెట్ లో నిధులు కావచ్చు, ఇవేవి కూడా ప్రభుత్వం అలాట్ చేయకపోవడం మూలంగా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మూలం పడ్డ పరిస్థితి ఉన్నది. రేపు భవిష్యత్తులో యూనివర్సిటీని సాధించేందుకు కావచ్చు, అట్లాగే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయడం కోసం కావచ్చు, అట్లాగే బీఎస్సీ కాలేజ్ కి పూర్తి స్థాయి బిల్డింగ్ ఏర్పాటు చేయడం కోసం కావచ్చు, రేపు భవిష్యత్తులో విద్యార్థులు పోరాటాలకు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిలాబాద్ జిల్లా విద్యాభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా